మీరందరూ? అబ్బా డిచ్ తెచ్చు డిచ్ అయింది మమ్మీకి నీకు ఎట్లా డిచ్ అయింది ఏ డిచ్ ఏ ఎట్లా డిచ్ అయింది అమ్మ డ్రెస్ కలర్ తేజు డ్రెస్ ఓ బొప్పి పెట్టావు ఇక్కడ ఓ దిశా హలో ఇవి మాట్లాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే ఉందా మమ్మీ చాయ్కి తిందామా మనం చాయ్కి ఎస్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఓకే లైట్ వేసేసాను ఏం చేస్తున్నారు మీరు అందరు తేజు చూసారా ఫ్రిడ్జ్ ఓపెన్ ఉంటే ఓపెనే ఓకే యాక్చువల్లీ ఈరోజు బెండకాయ కర్రీ చేస్తా అనుకున్నాను కానీ బెండకాయలు వచ్చాక కడిగేసరికి పదన అయిపోయినాయి పదన ఉన్న బెండకాయలు మనం కర్రీ చేసామనుకోండి అంత అంటినట్టుగా చిమిడిలాగా అనిపిస్తుంది సో ఈరోజు నేనేం చూపిస్తాను సో ఈరోజు నేను వంకాయ ఫ్రై చేశాను కాదు వంకాయ టమాటా చేశాను చాలా టేస్టీగా అయింది కర్రీ తర్వాత రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఏందమ్మా ఇది టీ అమ్మా ఐచి లేదు లాలా ఉంది ఐచి లేమమ్మా లాలా ఉంది ఏషా నువ్వు ఏం తింటావు మమ్మీ ఎబ్బా చాయ్కి తింటావా బ్రెడ్ తింటావా చాయ్ పిక్కి తింటావా బ్రెడ్ తింటావా ఏంటి తెలుసు సో తేజు సాయంత్రం పడుకోలే అందుకే మొహం అలా ఉంది కారు ఎవరేసిరు ఇది ఎవరేసిరు అమ్మ ఏది అమ్మ వేసింది ఏది నువ్వు అన్నీ ఎందుకు చింపినావు ఇవన్నీ ఎందుకు చింపినావు మమ్మీ ఎందుకు చింపినావు ఎందుకు నాన్న ఉంది కదా దాంట్లో నేను ప్లాన్ రాసుకున్నా కొడుకా లేపు బయట వెదర్ చూడండి వావ్ మార్నింగ్ నుంచి ఇలాగే ఉంది ఓ టైం తెలియట్లేదు ఏమీ తెలియట్లేదు వెదర్ మాత్రం సూపర్గా ఉంది ఇలాంటి వెదర్లో అసలు మజ్జుగా పడుకోవాలన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది కదా స్కై చూడండి సూపర్ కదా హాయ్ ఫ్రెండ్స్ సో మాట్లాడుకుంటూ బ్లాగ్ చేయాలి అనుకుంటాను అరుస్తూ ఉన్నానండి నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు అంటున్నారు కదా సో అందుకని అరుస్తూ ఉన్నాను కొంచెం ఏమంటే నేను అప్పాలు చేద్దాం అనుకుంటున్నాము శేఖర్ అప్పాలు మిషన్ తీసుకున్నాను కదా రీసెంట్గా సో ఆ మిషన్ తోటి శేఖర్ అప్పాలు చేస్తే నేను గోలిస్తా అనుకుని రెడీ అయిపోయాను కానీ శేఖర్ బయటికి వెళ్ళారండి ఇందాక నేను ఒక వీడియో షూట్ చేశాను ఈ జ్యువెలరీది ఆల్రెడీ వీడియో మీకు బ్లాగ్ కంటే ముందే వీడియో వావ్ సూపర్ సూపర్ అవునా చూపిస్తా ఇది తేజ్ వేసిన హెలికాప్టర్ అంట వావ్ సూపర్ హెలికాప్టర్ మమ్మీ సూపర్ ఉంది ఎందుకు వద్దు సరే కార్ సో తేజ్ డ్రాయింగ్ వేస్తా ఉన్నాడు సో ఈవినింగ్ అయిపోయింది స్నాక్స్ తినడానికి ఏం లేదు ఈరోజు డిఫరెంట్గా ఏదైనా తినాలి అనిపిస్తుంది సో అందుకే నేను చేయబోతున్నాను బ్రెడ్ పిజ్జా సో పిజ్జా క్రేవింగ్ ఎక్కువైనప్పుడు బ్రెడ్ పిజ్జా తినండి సూపర్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది తిన్నట్టుగా కూడా ఉంటుంది సో చీజ్ నేను ఆల్రెడీ తెచ్చి 4 days అవుతుంది వేరే చీజ్ స్లైడ్స్ ఉన్నారు నేను డిమార్ట్లో తెచ్చినాయి సో ఆ చీజ్ స్లైడ్స్ అయిపోయినాయి సో ఇప్పుడు బ్రెడ్ పిజ్జా చేద్దాము శేఖర్ గారు వచ్చాక ఆయన కోసం స్పెషల్గా చేయొచ్చు నేనైతే ఇప్పుడు నా కోసం చేస్తా ఉన్నాను నాకు తేజుకి చేస్తాను సో ఇలాంటి చీజ్ తెచ్చుకున్నప్పుడు మరీ ఎక్కువ తెచ్చుకోకూడదు ఒకసారి ఓపెన్ చేసాక గట్టి పడుతుంది ఇంకో పార్ట్ అనేది సో నేను అట్లా ఇలా తెచ్చింది ఓపెన్ చేసిన చీజ్ దీనికంటే పెద్దది పడేసాను ఆల్రెడీ సో ఇది చిన్నది తీసుకున్నాను పిల్లలు మంచిగా షటిల్ ఆడతాం మేము కొత్త ఇంటికి ఎప్పుడు వెళ్తామో అక్కడ నేను స్కిప్పింగ్లు షటిల్లు ఇవన్నీ ఎప్పుడు ఆడతానో తెలీదు కానీ కొత్త ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా స్కిప్పింగ్ చేస్తాను నేను స్కిప్పింగ్ గ్రీన్ టీ వల్ల వెయిట్ బాగా లాస్ అయ్యాను సో అందుకని చెప్పేసి కొత్త ఇంటికి తొందరగా వెళ్తే బాగుండని ఫీల్ వస్తుంది సో ఇప్పుడు మనం ఈ గిన్నె ఈ మధ్య నేను వాడుతూ ఉన్నాను సో స్టైలిష్గా
చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో బ్రెడ్ పిజ్జాని రెడీ చేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. సో చేసేద్దామా? చాలామంది మీ వ్లాగ్స్ అక్క ఏంటి అంటారు, నీ వ్లాగ్లో తిండి తప్ప ఇంకేం ఉండదు అంటారు. అట్లీస్ట్ వ్లాగ్ కొంచెమైనా యూజ్ అవ్వాలి కదా. సో చూసినందుకు మీకు ఒక రెసిపీ అయినా వస్తుంది కదా. సో అది కొంచెం కిచెన్ కౌంటర్ టాప్ సెట్ చేసుకొని అప్పుడు కలుస్తాను. సెట్ అయ్యే ఉంది, కొంచెం బెటర్గా పెట్టుకుంటా ఉన్నాను. సో నా వాయిస్ ఎలా వినిపిస్తుంది? ఇంకొక 10 డేస్లో ఫోన్ ఆర్డర్ ఇస్తాను. ఈ ఫోన్ తోటి చాలా ప్రాబ్లం అయిపోతుంది. కొందరికేమో వాయిస్ వస్తుంది అంటున్నారు, కొందరు అసలు రావట్లేదు అంటున్నారు. అసలు వస్తుందో రావట్లేదో తెలియట్లేదు. నేనైనా ఒక వీడియో నేను రెగ్యులర్గా చేసే యాప్లో ఎడిట్ చేసి పెట్టేసి మళ్ళీ ఇంకో యాప్లో వాయిస్ని ఫుల్ చేసి పెడతా ఉన్నాను. ఆ మాత్రం వాయిస్ వస్తుంది. చాలా కష్టం అయిపోతూ ఉంది. సో చూడాలి, తొందరగా ఫోన్ని మార్చేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా ఈజీ వేలో ఇంట్లోనే ఏ విధంగా బ్రెడ్ పిజ్జా చేస్తావో చూద్దాం. ఎందుకంటే బయట ఫుడ్ ఎవరు తినట్లేదు, ఇక పిల్లలకేమో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఈవెన్ మనకు కూడా క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ పిజ్జా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. సో ఆ రెసిపీని ఇప్పుడు మీతోటి షేర్ చేస్తాను అన్నమాట. నేను మార్నింగ్ నార్మల్గానే వర్క్ చేశాక, వర్క్ చేయకముందు ఏదైనా మెస్సీగా ఉంటే స్టవ్ పైన ముందు తీసేస్తాను. బౌల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. నైటే క్లీన్ చేస్తూ ఉంటాను. మెయిన్గా నైటే క్లీన్ చేయాలి, లేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మనకి బౌళ్ళల్లో. సో ఇక్కడ బెండకాయ అనేది ఆరినాక వండదాం అని చెప్పేసి బెండకాయ పక్కకు పెట్టేశాను. సింక్లో కొన్ని బౌల్ ఉంటే ఆ బౌల్ తోమేశాను అనమాట. ఈ కుర్తీ కొంతమందికి నచ్చింది. ఈ కుర్తీ వచ్చేసి నేను మింత్రా నుంచి తెప్పించాను. 500+ దీని ప్రైస్. క్వాలిటీ అస్సలు బాగాలేదు, చెత్త క్వాలిటీ అండి. ఎందుకంటే దానిపైన ఉన్న ప్రింట్ పోయింది. కలర్ బాగుంది, క్లాత్ బాగుంది, కానీ ప్రింట్ అనేది పోయిందండి. సో ఇక్కడ తేజు ఏంటంటే ఏమనంటే ఐస్ అంటా ఉంటాడు. సో వాడు ఐస్ కావాలి అన్నాడని చెప్పేసి వాడికి ఐస్ ఇచ్చారు. కానీ ఆ ట్రేలో ఐస్ లేదండి, వట్టి ట్రే అది. జస్ట్ వాడు ఊరికే చెక్ చేస్తాడని అట్లా పెడతా ఉంటాను, లేకపోతే ఏడుస్తాడన్నమాట. సో ఇక్కడ చూడండి, వాడి ఆటలో వాడే ఉన్నాడు, పెద్దోడు అయిపోయాడండి, వాడికి బాగా తెలియ వచ్చేసింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటే మనకి బ్రెడ్ పిజ్జా కోసం మెయిన్గా మనకి ఇది కావాలి, క్యాప్సికమ్ కావాలి. క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, మనం తీసుకొని నైఫ్ షార్ప్గా ఉండాలి, ఈజీగా కట్ చేయొచ్చు. సో ఇది కొత్త బౌల్ అండి, ఈ మధ్య వాడుతూ ఉన్నాను. సో బౌల్లో ఫస్ట్ మనం క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్, హోల్ క్యాప్సికమ్ మొత్తం కట్ చేశాను. ఆ తర్వాత దీంట్లో మనం వేసుకుంటాం ఆనియన్. 1 ఆనియన్ మొత్తం చిన్న చిన్న స్లైడ్స్ లాగా కట్ చేశాను. చిన్న స్లైడ్స్ లాగా కట్ చేస్తే కొంచెం తొందరగా వేగినట్టు అవుతుంది. సో తర్వాత దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసి వేసాను. ఆ తర్వాత ఒక టొమాటో క్వైట్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నా వెజిటేబుల్స్ ఎక్కువ లేవు, మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు, అందుకని చెప్పేసి నేను టొమాటో వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఏంటంటే ఫైనల్ వచ్చేసి మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటాము. మీ దగ్గర వేయించిన జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. నేను నా స్టైల్లో చెప్తున్నానండి బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో. సో నాకు వేరే వాళ్ళ స్టైల్ తెలియదు, నేను వేసేవన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో తర్వాత ఏమంటే ఈ మిక్చర్ని పక్కన పెట్టేసేయండి. ఈలోపు చీజ్ ఉంటుంది కదా, సో చీజ్ స్లైడ్స్ ఉంటే స్లైడ్స్ పెట్టేసేయండి. నా స్లైడ్స్ లేదు, పెద్దది ఉంది. సో ఇది నేను తురుముకొని వేసుకుంటా అన్నమాట. సో ఈ చీజ్ని ఈ విధంగా తురుముకొని సైడ్కి పెట్టేసుకోండి. సో జంక్ ఫుడే కానీ క్రేవింగ్ అయినప్పుడు తప్పదు, అప్పుడప్పుడు తినొచ్చు, రెగ్యులర్గా తినకూడదు. సో మీ దగ్గర మయోనీస్ ఉంటే మయోనీస్ వాడచ్చండి, కానీ ఇక్కడ శేఖర్కి మయోనీస్ ఎక్కువ నచ్చదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఏమంటే మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, సో బ్రెడ్ ఫోర్ సైజెస్ 4 స్లైడ్స్ తీసుకోండి. అప్పుడప్పుడు నత్తి వస్తుంది నాకు వచ్చి. సో 4 స్లైడ్స్ తీసుకొని దానిపైన టొమాటో కెచప్ ఉంటుంది, అది పెట్టుకోండి. పిజ్జా సాస్ ఉంటే అదే పెట్టేసుకోండి. ఏది ఉంటే దాంతో మనం మేనేజ్ చేసుకోవాలండి, మనకి మరో ఆప్షన్ లేదు, బయట నుంచి తెచ్చుకోలేము కదా. సో మీ దగ్గర ఏది ఉంటే మీరు అది పెట్టేసేయండి. మయోనీస్ పెట్టండి, లేకపోతే టొమాటో సాస్ పెట్టండి, టొమాటో కెచప్ పెట్టండి. జామ్ మాత్రం పెట్టకూడదు, తీయగా అయిపోతుంది. సో ఇంకా టొమాటో సాస్ పెట్టేసి తర్వాత ఆ మిశ్రమం అంతా దాంట్లో వేసాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో బటర్ వేస్తూ ఉన్నాను. సో బటర్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది. మీరు నెయ్యిలో చేసుకోవచ్చు, నూనెలో చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఆల్టర్నేటివ్స్ అన్నీ ఉంటాయండి. హౌస్ వైఫ్లకు ఈ కరోనా సీజన్ ఏమో కానీ ఈ కరోనా హాలిడేస్లో అన్నీ అలవాటు అయిపోయాయి. ఏది ఉంటే అదే మేనేజ్ చేసేసి అంత క్రియేటివ్గా చేసేస్తూ ఉన్నామండి. కేక్స్ బిస్కెట్స్ తోటి చేస్తూ ఉన్నాము, పిజ్జాలు బ్రెడ్తో చేస్తూ ఉన్నాం. సో ఇట్లా ఆల్టర్నేటివ్స్ చాలా మేము నేర్చేసుకున్నాము. ఎందుకంటే ప్రతిసారి పిల్లల్ని హస్బెండ్ని సాటిస్ఫై చేయాలంటే వంటలో క్రియేటివిటీ మెయింటైన్ చేయాలి కదా. సో తర్వాత ఏమంటే ఈ స్లైడ్స్ అన్ని మనం స్టవ్ పైన పెట్టేసి పెనం మీద పెట్టేసి దీనిపైన చీజ్ని స్ప్రెడ్ చేయడమే, అంతే. స్లైడ్ కంటే తురుముకున్న చీజ్ బాగా అనిపిస్తుంది, తురుముకున్న చీజ్. సో ఈ విధంగా ఆ తురుముకున్న చీజ్ మొత్తాన్ని కూడా మనం బ్రెడ్ స్లైస్ పైన పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి 10 నిమిషాలు దీన్ని మనం
గ్రిల్ అవ్వనివ్వాలి, గ్రిల్ కాదు, టోస్ అవ్వనివ్వండి, టోస్, బ్రెడ్ టోస్, యా. సో అట్లా అవ్వనివ్వాలంటే వేడి అవ్వనివ్వాలి. సో 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చీజ్ చాలా వరకు మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఇది మనకి మోజరెల్లా చీజ్ లాగా ఇట్లా సాగదండి, నార్మల్గా ఉంటుంది. సో మీరు ఆ రేంజ్లో ఊహించుకోకండి, నార్మల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. పిజ్జా తినాలి అన్న క్రేవింగ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, మీకు తిన్న ఫీల్ వస్తుంది, అంత బాగుంటుంది. హెల్దీ కూడా ఇది. సో మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది హోమ్ మేడ్ బ్రెడ్ పిజ్జా బాగుందా, మీకు నచ్చిందా? నాకైతే ఇష్టం అండి, ఈ మధ్య అప్పుడప్పుడు చేసుకొని తింటా ఉన్నాము. సో బయట ఫుడ్ తినాలన్న క్రేవింగ్ వచ్చిన ప్రతిసారి మిర్చి బజ్జీలో, పకోడీలో, చీజ్ పిజ్జాలో ఇట్లాంటివి చేసుకుంటా ఉన్నాము. సో చూస్తున్నాం కానీ శేఖర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు కదా, సో అదిగో మీతో నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ తినడానికి మేము రెడీ అయిపోయాము. సో ఫ్రెండ్స్, మీరు ఈవినింగ్ ఏం తిన్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. మేము వచ్చేసి యమ్ యమ్ అంటూ బ్రెడ్ పిజ్జా తిన్నాము. బయట చల్లగా ఉంది, మేము వేడి వేడి బ్రెడ్ పిజ్జా తిన్నాం. తేజు బ్రెడ్ తింటాడు, బ్రెడ్ పిజ్జా తిన్నాడు. వాడికి పాలు కానీ పెరుగు కానీ ఎందుకో వామిటింగ్ చేసినట్టు చేసుకుంటా ఉంటాడు. ఎందుకో తెలియదండి, తేజుకి పాలు పెరుగు రెండు అసలు తీసుకోడు, పాలలో చాయ్ పోస్తే తాగుతాడు. సో ఆ విధంగా పెరుగు అయితే అసలు ముట్టాడు. చల్లచారు పెరుగుకి మనం తాలింపేస్తాం చూడండి, అట్లా తాలింపేస్తే మాత్రమే తాగుతాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేము కొంచెం గృహప్రవేశం డేట్లో కన్ఫ్యూజ్ అవుతున్నాము. సో వీడియోలో నేను మీకు 23, ఈ రోజు నేను 23 అని చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేయకముందు నైట్ టైం మళ్ళీ చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం శేఖర్ నేను. సో ఏది పెట్టుకుంటే బాగుంటుందో తెలియట్లేదు, కానీ చాలా పెద్ద కన్ఫ్యూషన్లో ఉన్నాం మేము. అదే మైక్ది శేఖర్, ఇలా కొట్టిన మైకు ఎట్టా ఉంటాడు చూసావా. నేనేమన్నా నువ్వే పడ్డావు. చింపి దాంట్లో వేస్తున్నా అంట తెలుసా. ఇక దాంట్లో నింపుతున్నా ఆల్రెడీ, చూడు నువ్వు ఓపెన్ చేయ డిక్కి. దీనిలో పెద్ద కార్లు అన్ని నింపిండి. అది దాచిపెట్టుకో, నీకు ఫస్ట్ వానికి కనిపించినట్టు పెడతావు. చూసారా తేజుకి ఎంత కోపం ఉందో. ఎందుకో నాకు ఫేస్ పైన పింపుల్స్ వస్తున్నాయి, ఇక్కడ చూడు 1 2 3 తెలీదు ఎందుకో. సో ఇది నా మైక్, ఇది ఇప్పటికే నా ఫోన్లో ఏం సౌండ్ వినిపించట్లేదురా బాబు అంటే తేజు అది కూడా తీసేస్తా ఉన్నాడు. ఇది తీసేస్తే మైక్లో వాయిస్ సరిగా వినిపించదు, ఎందుకో ఏమో. స్పీకర్ అయితే ప్రాబ్లం ఉంది నా ఫోన్ది. నా ఫోన్ అది ఇంకా రిలీజ్ కాలే, అనౌన్స్మెంట్ జరిగింది, అది వచ్చినాక చెప్పి చేస్తా ఫస్ట్, దట్ టు బిఫోర్ గృహప్రవేశం. ఓకే, కొత్త ఫోన్ తీసుకుంటే కొంచెం ఏంటంటే స్పీకర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వినిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడిగో మీకు ఎంతవరకు వినిపిస్తుందో నాకు తెలియట్లేదు. సో శేఖర్, ఇంతకుముందు మా ఓనర్ అంకుల్ ఉన్నారు కదా అనుకుంటున్నాము. సో ఆ ఇల్లు చూడండి, మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అంకుల్ వాళ్ళ ఇల్లు చూపిస్తాము. సో వాళ్ళ ఇల్లు ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉంటుంది, ఏదో ఏరియా అన్నారు. సో ఇంకొక ఇల్లు అన్నమాట ఇది. సో ఏంటంటే చాలా బాగుంటుంది. ఏంటంటే ఇన్ని ఇల్లు చూడడం, ఎందుకంటే మేము మా ఏరియాలో చాలా ఇల్లులు తిరిగి చూసాము. ఎందుకంటే ఇంకా మనం ఏదైనా పాయింట్స్ మిస్ అవుతున్నాం, మేము ఏదైనా ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. సో ఆ ఫీలింగ్ కోసం చాలామంది అక్క మేము ఇల్లు తీసుకోవాలనుకుంటాం, ఏం తెలియట్లేదు అక్క, నీ నెంబర్ ఇవ్వరా అక్క అంటారు. కానీ మునిగే వరకే ఏదో చలి అనిపిస్తుంది, మునిగాక చలి ఏమనిపించదు అంటారు చూడండి. సో ఆల్మోస్ట్ అన్నీ తెలుసుకున్న కొద్దీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇదిగో 200 స్క్వేర్ యార్డ్ హౌస్ అన్నమాట, చాలా బాగుంది అంకుల్ వాళ్ళ హౌస్. సో మేము పంతులు కానివ్వండి ఇవన్నీ అంకుల్ సలహాతోటే తెలుసుకుంటా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లోకల్ కదా. సో వాళ్ళకి చాలా పరిచయాలు ఉంటాయి, బాగా ఎవరు చేస్తారు అదంతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ హౌస్ అంతా మీరు చూస్తూ ఉండండి, నేను ఇంకా మీకు చెప్తా ఉంటాను. సో మొత్తంకైతే హౌస్ ఇలా ఉంది. ఇలాంటి ల్యాడర్ మేము కొనాలనుకున్నాం, సైడ్కి చూడండి అలాంటిది శేఖర్ షూట్ చేశాడు, నేనేమో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, అందుకే కొంచెం ఇలా ఉంది. వీడియో మరీ లెంతీగా అవుతే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి షార్ట్ చేశాను అనమాట. దట్టు మా గృహప్రవేశం అనేది 23rd అని ఈ వీడియోలో నేను చెప్పాను, కానీ 23rd కాదండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము. 23rd 26 28 అనేది. సో తెలియట్లేదు ఏ డేట్ ఫిక్స్ చేయాలి అనేది. సో మ్యాక్సిమం రేపు పంతులు వస్తే ఏదో ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి మార్నింగ్ చెప్పేస్తాము. సో ఈరోజు అయితే 23rd అని అనుకున్నాము, కానీ సండే అయితే బెటర్ అవుతుందని చెప్పేసి ఒక అనుకుంటా ఉన్నాము. సో కన్ఫ్యూషన్లో ఉన్నామండి, ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుందో తెలియట్లేదు. సో మాకు పనులన్నీ ఎట్లా మేనేజ్ అవుతాయో తెలియట్లేదు. అన్నీ అయ్యేలోపు గృహప్రవేశం అన్నీ అయిపోయాకనే గృహప్రవేశం పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ థాట్స్ ఒకేసారి వస్తున్నాయి. సో ఈ కన్ఫ్యూషన్ రేపు అయితే సాల్వ్ అయిపోతుంది, చూడాలి రేపు ఏమవుతుంది అనేది. కదిలించు ఇట్లా కూర్చుని నేర్పించిండు, ఏదో నేర్పించిండే. సో చూసారు కదా, హౌస్ బాగుంది కదా.
చాలా వాటర్ పడ్డాయి. మా వంటింట్లో ఒక ప్రాబ్లం ఉంది, వీటన్నిటిపైన వాటర్ పడతాయి వర్షం వచ్చినప్పుడు కూడాను. బట్టలు మడత పెట్టివి అలాగే ఉన్నాయి. సో అవి ఒక్కటి మడత పెడితే నా పని అయిపోతుంది. తేజు గాడి టాయ్స్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ టాయ్సే ఉంటాయండి. విననే వినడు. బయట వెదర్ సూపర్గా ఉంది, చూపిస్తాను. నేను ఉతికేసి ఆరేసిన బట్టలు మళ్ళీ మొత్తం నానినాయి. సో వాషింగ్ మిషన్లో ఆల్రెడీ ఇంకోసారి వేసి ఉన్నాను బట్టలు. చూడండి ఎంత బాగుందో. కొబ్బరి చెట్టు మస్త్ అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యూ సూపర్ అంటే సూపర్. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఫుల్గా వాటర్ వచ్చినాయి. సో యాక్చువల్లీ వర్షం వచ్చేసి సడన్గా వచ్చింది. అంటే డిమ్ముగా ఉందని చెప్పాను కదా మీకు. సో వర్షం సడన్గా రావడం వల్ల బట్టలు నేను తీయలేకపోయాను. మళ్ళీ నానిపోయినాయి. పర్లేదు, మళ్ళీ ఆరుతాయి. వాషింగ్ మిషన్లో ఉన్నాయి, ఇప్పుడు ఆరేయను, రేపు ఆరేస్తాను. ఇంకోసారి జాడిచ్చి ఇంకోసారి ఏమంటారు ఆ మోడ్ పెట్టేసి ఆరేస్తా అన్నమాట. దాని బట్టలు ఉన్నాయి. తేజ్ టాయ్స్ చూసారా, ఎప్పుడు పడితే అప్పుడు ఒక్క టాయ్ కోసం ఆ సంచిలో నింపి పెడతాను. మొత్తం గుమ్మరిస్తాడు. ఇంకా దాంట్లో పెద్ద పెద్దవి పెడితే అవి అన్ని గుమ్మరించి కింద పెడతా చూసారా, ఇలా వేస్తూ ఉంటాడు. సో చలో నేను బట్టలు మడత కలుస్తాను. స్వీట్ అండ్ షార్ట్ ఈవినింగ్ వ్లాగ్. బ్రెడ్ పిజ్జా ట్రై చేయండి. పిజ్జా లవర్స్కి కంపల్సరీ. అక్కడ పెట్టు మమ్మీ, అక్కడ పెట్టు, బయట పెట్టు, పాడబెట్టు. చూసారా ఎంత కోపంగా ఉన్నాడు తేజు. పిజ్జా లవర్కి బ్రెడ్ పిజ్జా చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మమ్మీ వాటిలోంచి ఇప్పుడు ఏరుకోవాలి. సో బ్రెడ్ పిజ్జా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఏంటంటే ఈరోజు శేఖర్ బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట. 23 జూలై రోజు ముహూర్తం బాగుందంట మా ఇద్దరు పేర్లతోటి. ఒకరేమో 28 చెప్పారు. 28 అంటే మాకు వద్దు అనిపించింది. సో 23 అయితే మాకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఏమో అమ్ముతున్నారు. సో ఎందుకంటే ఈ గ్యాప్లో 23కి గృహప్రవేశం అయిపోతే నెక్స్ట్ గ్యాప్లో నేను సామానాలు తీసుకెళ్ళి ఇంట్లో వేసేయచ్చు. సో రేపు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటా ఉన్నాను పొద్దున లేస్తే. సో చూడాలి, కొత్త ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేస్తాను. వెయిట్ తగ్గాలి కంపల్సరీ, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తెలుసుగా మీకు. సో దానివల్ల నా వెయిట్ పెరుగుతూ ఉంది. సో మరీ అంత పెరగలేదులేండి, ఇంతకుముందు ఉన్నదానికి స్టెబుల్గానే ఉంది. కానీ ఈ 6 monthsలో నేను వెయిట్ పెరిగానండి. హార్డ్గా ఒక 6 kgs 7 kgs పెరిగాను ఇమీడియట్గా. సో చూడాలి, కేర్ తీసుకోవాలి హెల్ప్ అయినా. కానీ ఇక్కడైతే నేను చేయను. కొత్త ఇంట్లో ఇప్పుడు జిమ్కి అటు ఇటు వెళ్ళలేము. తేజుగాడు అత్తమ్మ ఎప్పుడు మా దగ్గర ఉండదు. 15 days ఉంటుంది. పాప మా అత్తమ్మకు బోర్ కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే స్కిప్పింగ్ చేస్తాను. గ్రీన్ టీ తాగడం స్టార్ట్ చేస్తాను అనుకుంటా ఉన్నాను. గ్రీన్ టీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్కువ. సో 23rd అయితే బెటర్గా ఉంటుంది అనుకొని చెప్పేసి 23rd రోజు పెట్టుకుంటూ ఉన్నాము. మళ్ళీ అత్తమ్మ వాళ్ళు రావడానికి, మా పెద్దమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళు రావడానికి, వీటన్నిటికీను. సో గృహప్రవేశానికి రమ్యకి శారీస్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ 3 శారీస్ తీసుకున్నాను. మళ్ళీ రమ్యకి నచ్చిన శారీస్లో కొనమని శేఖర్ డబ్బులు ఇస్తా అన్నారు. సో రమ్యకి శారీస్ ఉన్నాయి, నాకు శారీస్ ఉన్నాయి. అత్తయ్యకి శారీ ఉంది కానీ బ్లౌజ్ లేదు. సో అత్తయ్య శారీ బ్లౌజ్ ఒకటి కుట్టియాలి. కానీ అత్తయ్య చెప్తే వినరు. మా అత్త ఏమో ఇంటి దగ్గర ఉంది, అదే శారీ కుట్టించుకుంటాను. ఇంటి దగ్గర ఏమో పాత చీరలు అంటే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి మంచి శారీ ఉంది, అది కుట్టిస్తాం అత్తమ్మ అంటే వద్దు అంటున్నారు. శేఖర్ ఏమో కుట్టిద్దాం అంటున్నాడు. అత్తమేమో అవసరమా, వద్దు, ఉన్న చీరలు కట్టుకుంటా అంటుంది. ఒకటి చీరలు అన్నిటికీ బ్లౌజులు కుట్టించుకొని పెట్టుకుంది. కానీ మంచి ఒక 3-4 తీసుకున్నాను నేను. సో ఆ శారీస్కి ఒక్కదానికి కూడా బ్లౌజ్ కుట్టించుకోలేదు. ఆ శారీస్ అలాగే ఉన్నాయి. సో అవి కుట్టిద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇవన్నీ అప్డేట్స్ అన్నమాట. సో రమ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేసుకోవడమే. చాలామంది ఇంకెందుకు వెళ్ళట్లేదు అంటే ఆశ్రమంలో గృహప్రవేశాలు పెట్టుకోరు. దట్టు మంచి రోజులలో అంటే మా ఇద్దరికి శేఖర్కి నాకు ఇద్దరు పేరు పైన కలిసినప్పుడే గృహప్రవేశం పెట్టుకోవాలి కదా. సో అందుకన్నమాట. సో తర్వాత మా ఓన్ హౌస్లో ఉంటాము. సో బాగుంటుందండి, మంచిగా అనిపిస్తుంది. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అని కొంతమంది అడిగారు. 150 స్క్వేర్ యార్డ్స్ ఉంది అంతే. సో అక్కడ ఉన్నాను అంతే ఫ్రెండ్స్. బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేద్దాము.
తీయాలంట. ఇది నాకు ఎక్కడ తీయొస్తుంది, నాకు తీయాల. డాడీని స్క్రూ డ్రైవర్తో ఇట్ట తీస్తాడు. తేజు ఇప్పుడు నిద్రకు వచ్చాడు, అస్సలు పడుకోబెట్టద్దు. నిన్న అట్లే నిద్రపోయి రాత్రి 2ంటికి లేచి అమ్మ అప్పాకామంటుండు. అందుకని వాటిని పడుకోబెట్ట. తీయొస్తలేదు నాన్న, డాడీని తీమందాం. ఇది డాడీని తీమందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో.